హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ సంస్థ అయినటువంటి అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ నందు టీచింగ్ పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే వారం రోజుల్లోనే పరీక్షలు అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఈ నెల 20వ తేదీ అలాగే 22వ తేదీన ఈ యొక్క టీచింగ్ పోస్టులకి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అదే రోజున మీకు ఫలితాలు అయితే విడుదల అనేది చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి సంబంధించి 26,000 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. టీజీటీ పీఆర్టీ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకి సంబంధించి అర్హతలు ఏంటి, ఇంకా జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా అప్లై చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ అవకాశాన్ని ఎవరైతే టీచింగ్ పోస్ట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వారు ఎవ్వరూ కూడా వదులుకోవద్దు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. మీరు పోస్ట్ ద్వారా పంపిస్తే చాలు. సో దీన్ని ఆఫ్లైన్లో పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను క్లియర్గా ఈ నోటిఫికేషన్ గురించి చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ నందు మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్జెక్టు ఎంగేజింగ్ టీచర్స్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ పర్ పీరియడ్ బేసిస్ ఇన్ ఏఈసీ స్కూల్స్ హైదరాబాద్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2021 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రిటెన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. సో కాంట్రాక్ట్ బేసిస్ 1 ఇయర్ పాటు దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి టీజీటీ పీఆర్టీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ లాస్ట్ డేట్ వచ్చేసి 17/6/2020 లోపు మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్స్ సంబంధించినటువంటి ఆ ఎన్వలప్ మీద ఈ అడ్రస్ అనేది పెట్టి ఆ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సెక్యూరిటీ ఆఫీస్, డిఏఈ కాలనీ, డి సెక్టార్ గేట్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్ అని చెప్పేసి ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ కూడా ఉంది, అది కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అయితే ఈ పీఆర్టీ టీజీటీస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ నెల 20 అలాగే 22వ తేదీన వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి మార్నింగ్ 9 AM నుంచి 10:30 వరకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అలాగే డిక్లరేషన్ ఆఫ్ రిటెన్ రిజల్ట్స్, నేను చెప్పాను కదా అదే రోజు రిజల్ట్స్ వస్తాయని, 11:30 AM కల్లా వీటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. తర్వాత స్కిల్ టెస్ట్కి సంబంధించి అదే రోజు 12 గంటల నుంచి స్కిల్ టెస్ట్ అనేది జరుగుతుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. వెన్యూ కూడా ఇచ్చారు. అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ 1, డిఐఈ కాలనీ, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్. అదే అడ్రస్లో మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం, స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రిజల్ట్స్ కూడా అదే రోజు మీకు రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ టీజీటీకి సంబంధించినటువంటి శాలరీస్ చూసుకుంటే 26,250 రూపాయలు పర్ మంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 210 రూపీస్ పర్ పీరియడ్, రిస్ట్రిక్టెడ్ టు మ్యాక్సిమం 5 పీరియడ్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో 210 రూపాయలు ఒక పీరియడ్కి మీకు ఇవ్వడం జరుగుతుంది. రోజుకి 5 పీరియడ్లు క్లాసులు అయితే చెప్పాల్సి ఉంటుంది. మెన్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ 45 ఇయర్స్ వరకు ఉండాలి, ఉమెన్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ 55 ఇయర్స్ వరకు ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత పీఆర్టీస్కి సంబంధించి 21,250 రూపీస్ పర్ మంత్ అనేది ఇస్తారు. అదే పర్ పీరియడ్ చూసుకుంటే 170 రూపీస్ పర్ పీరియడ్ అనేది ఇస్తారు. 5 పీరియడ్స్ పర్ డే అనేది మీరు క్లాసెస్ అనేవి చెప్పాల్సి ఉంటుంది. మెన్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 40 ఇయర్స్, ఉమెన్ వచ్చేసి 50 ఇయర్స్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎసెన్షియల్ అని చెప్పేసి ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ టీజీటీ పోస్ట్కి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 3 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. ఆర్ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ యాజ్ మెన్షన్ ఇన్ టేబుల్ 1 అని చెప్పేసి ఈ టేబుల్ 1లో మెన్షన్ చేసినటువంటి సబ్జెక్ట్స్ ఉండాలి, అది కూడా చెప్తాను. బిలో అండ్ పాస్ ఇన్ బీఈడి డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, సో బీఈడి పాస్ అయి ఉండాలి, అట్ ది సేమ్ టైం మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత ఆర్ అని చెప్పేసి ఇంకో క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ బీఈడి డిగ్రీ ఆఫ్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ బీఈడి డిగ్రీ కనుక మీరు చేసున్నట్లయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ టేబుల్ 1లో పీజీటీస్కి అలాగే పీఆర్టీస్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ టీజీటీస్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూస్తే టీజీటీ ఇంగ్లీష్కి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మీ గ్రాడ్యుయేషన్లో 3 ఇయర్స్ ఉండాలి, అట్ ది సేమ్ టైం మీరు బీఈడి ఇంగ్లీష్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత టీజీటీ సోషల్ సైన్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. గ్రాడ్యుయేషన్ విత్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఎనీ 2 ఆఫ్ ది సబ్జెక్ట్స్లో మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి విత్ బీఈడి సోషల్ సైన్స్ ఆర్ ఎనీ సబ్జెక్ట్ ఆఫ్ ది సోషల్ సైన్స్ యాజ్ టీచింగ్ సబ్జెక్ట్ అనేది కలిగి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఇంకా మ్యాథ్స్, ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ, బయాలజీ వీటికి కూడా సేమ్ ఇలాంటి క్వాలిఫికేషన్సే ఉన్నాయన్నమాట. కంపల్సరీగా బీఈడి అనేది అయి ఉండాలి ఫ్రెండ్స్. బీఈడి ఉండాలి, బీఈడితో పాటు మీకు డిగ్రీ అనేది ఉండాలి.
ఓకే, సో ఈ 2 ఉంటేనే మీరు ఎలిజిబుల్ అనమాట. తర్వాత పిఆర్టీస్కి సంబంధించి చూసుకున్నట్లయితే పాస్ ఇన్ సీనియర్ సెకండరీ ఆర్ హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి మీరు దీనికి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్స్ విత్ ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ +2 లెవెల్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్టుగా ఆ 2 సంవత్సరాల్లో ఉండాలి, కంపల్సరీగా ఉంటుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ DLED ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అండ్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఈ ఇంటర్మీడియట్తో పాటు ఈ కోర్స్ కూడా కలిగి ఉండాలి అని అర్థం. ఓకే, తర్వాత పాస్ ఇన్, అది కాకుండా మీకు ఇంకో క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. పాస్ ఇన్ సీనియర్ సెకండరీ ఆర్ హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇంటర్తో పాటు. 4 years బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ BEd చేసినట్లయినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్లయితే పాస్ ఇన్ సీనియర్ సెకండరీ హయ్యర్ సెకండరీ అండ్ 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ DEd చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. పిఆర్టీస్కి BEd చేసినా అప్లై చేసుకోవచ్చు, DEd విత్ ఇంటర్మీడియట్ చేసినా అప్లై చేసుకోవచ్చు, BEl అలాగే ED చేసినా అప్లై చేసుకోవచ్చు, DLEd చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు ఇంటర్ అయిన తర్వాత. సో పిఆర్టీస్కి ఈ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి క్యాండిడేట్ హ్యావ్ టు సబ్మిట్ డ్యూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ విత్ ఆల్ రిలవెంట్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు అప్లికేషన్ ఫామ్ని ఈ యొక్క సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయినా కూడా డౌన్లోడ్ చేసుకొని పంపించవచ్చు. సో మీరు ఈ అడ్రస్కి ఈ నెల 17వ తేదీలో పంపించాలి ఫ్రెండ్స్. ఈ అడ్రస్కి మీరు 17వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది. 3 days టైం ఉంది, పంపించేయచ్చు. అయితే రిటర్న్ టెస్ట్కి సంబంధించి మీకు ఇక్కడ టైమింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. 50 మార్క్స్కి ఉంటుందంట. ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ ఉంటాయంట. 1.5 hours ఉంటుందంట ఎగ్జామినేషన్. సో క్యాండిడేట్స్ స్కోరింగ్ 50% ఆర్ అబోవ్ జనరల్ క్యాండిడేట్స్, అలాగే 45% ఆర్ అబోవ్ SC ST OBC PHC క్యాండిడేట్స్కి ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్ అయితే ఈ యొక్క మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. నో రిటర్న్ టెస్ట్ ఫర్ రిటైర్డ్ టీచర్స్ నాట్ అబోవ్ 65 years ఏజ్ ఆఫ్ హ్యావింగ్ సర్వ్డ్ అని చెప్పేసి ఇచ్చారు. ఎవరైతే మోర్ దెన్ 65 years ఏజ్ ఉండి ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసిన వాళ్ళు అయితే వాళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదంట. స్కిల్ టెస్ట్ వచ్చేసి ఫర్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఎంపానల్డ్ అండ్ సేమ్ విల్ బి ఆపరేటెడ్ యాజ్ అండ్ వెన్ వేకెన్సీస్ అరైజ్ ఇన్ AEC స్కూల్స్ హైదరాబాద్ డ్యూరింగ్ అకాడమిక్ ఇయర్ 2021. ఎవరైతే రిటర్న్ టెస్ట్లో పాస్ అవుతారో వారికి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏ సెట్ ఆఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీస్ ఆఫ్ రిక్వైర్డ్ మార్క్ షీట్స్ అండ్ సర్టిఫికేట్స్ మస్ట్ బి అటాచ్డ్ విత్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇచ్చారు. సో సెట్ ఆఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీస్ అనేవి మీ యొక్క సర్టిఫికేట్స్కి సంబంధించి ఫోటోకాపీస్ అనేవి అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి, చూసి మీరు అప్లై చేసుకోండి. ఈ అప్లికేషన్ ఫామ్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఈ నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అప్లై చేసుకోండి. AEC స్కూల్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్ ఇది. సో ఇక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది TGTనా PRT అనేది మెన్షన్ చేయాలి, సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేయాలి, అప్లికేషన్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది, నేమ్ బ్లాక్ లెటర్స్లో ఉండాలి. ఇలాగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి దీనికి సంబంధించినటువంటి మీ యొక్క క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఏవైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ని అటాచ్ చేసి మీరు నేను అడ్రస్ చెప్పాను కదా ఆ పర్టికులర్ అడ్రస్కి మీరు ఈ నెల 17వ తేదీలో పంపించాల్సి ఉంటుంది. 22వ తేదీలో ఎగ్జామ్స్ ఉంటాయి, అదే రోజున స్కిల్ టెస్ట్ ఉంటుంది, అదే రోజున మీకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ నాకు తెలిసి. ఎన్ని పోస్టులు అనేది మెన్షన్ చేయలేదు కానీ సో దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.